ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగును. సామెత చెబుతుంది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. ఏవండి, ఆ వ్యక్తికి దీవెనలు ఎలా వచ్చాయి, వీళ్ళకు ఎలా వచ్చాయి దీవెనలు, ఎందుకు వచ్చాయి? ఎందుకు అంటే నమ్మకంగా ఉన్నారేమో, దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు, ఆ ఉద్యోగస్తులు దీవించబడ్డారు. నువ్వు సంతోషించి వాళ్ళని చూసి అసూయ పడితే నీకున్నది కూడా దేవుడు తీసేస్తాడు. అలాగే ఒక సేవకుడు దీవించబడ్డాడు అనుకోండి, అతని నమ్మకస్తుడుగా ఉన్నాడేమో, దేవుడు అతన్ని దీవించారు. నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకో, నువ్వు యథార్థంగా ఉండడం నేర్చుకో. అక్కడికి నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. ఆ కాడి మొయ్యి, నీకు కూడా బ్లెస్సింగ్స్ దయచేస్తారు. అంతకన్నా గొప్ప దేవుడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులు ఆర్తుత పడుతూ ఉంటారు, శిక్షనందుకు పోరు. ధనం కొరకు ఆర్తుత పడిన వారు చాలామంది ధనవంతులు అవటానికి ఆర్తుత పడుతూ ఉంటారు, శిక్షనందుకు పోరు. ధనం కొరకు ఆర్తుత పడుతూ ఉంటారు, శిక్ష నొందుటకు ధనం కొరకు ఆర్తుత పడుతూ ఉంటారు, శిక్ష నొందుటకు వారు. కానీ నమ్మకంగా దేవుడు ఈ చిన్న పనిని చేస్తున్నావా, దేవుడిచ్చిన పనిని చేస్తున్నావా, ఆ చిన్న పనిని నువ్వు చేస్తున్నావా, అది ఉద్యోగమైనా, అది చదువైనా. పేరెంట్స్ నమ్మి నిన్ను కాలేజీకి పంపిస్తున్నారు, బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచి రిజల్ట్స్ తెచ్చుకో, కాన్సంట్రేషన్ పెట్టు, చదువు పైన ఫోకస్ పెట్టు, బాగా ప్రార్థనలో ముందుకు రానివ్వడానికి ప్రయత్నం చెయ్యి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా.